హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అంచులు ఫాళ్ళు ఎలా జిగ్జాగ్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. అంచుని ఒక పక్క పోగు పట్టుకొని లాగేస్తే ఆ పోగు పారు బయటకు వచ్చేస్తుంది చూడండి. అలా బయటకు వచ్చిన దాన్ని కట్ చేసుకోండి. అలా చక్కగా కట్ చేసుకుంటే నీట్గా అంచు ఎగుడు దిగుళ్ళు లేకుండా క్రాస్ లేకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఈజీ మెథడ్. కాటన్ చీరలకు కానీ జరీ చీరలకు కానీ అట్లాంటి వాటికి ఇట్లా పోగు లాగేసుకొని నీట్గా కట్ చేసుకుంటే ఈజీగా చూడండి ఎంత నీట్గా ఈజీగా వచ్చేసింది అంచు. అలా కట్ చేసేసుకున్నాక రెండో పద్ధతి చూపిస్తా. రెండో సైడు చూసేయండి. ఇది ఇంకొక విధానము కట్ చేసుకునే దానిలో. సిల్క్ చీరలకి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం అంచు పక్కన కట్ చేసుకోండి. కట్ చేసుకొని రెండు సైడ్లు పట్టుకొని లాగేసేయండి. చూడండి ఎంత చక్కగా నీట్గా కట్ అయిపోతుందో. అలా కట్ చేసేసుకొని అంచు మందంగా ఉండిద్ది కదా, దరిన కట్ చేసుకోండి కత్తెరతో. చూడండి ఇప్పుడు అంచు జిగ్జాగ్ కుట్టే విధానం చూద్దాము. చివరన కొంచెం వదిలిపెట్టేసుకొని 1 ఇంచు మందం వదిలేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అంచు కుట్టాలి అని అంటే మిషన్ని 3 మీద పెట్టుకోండి. నెంబర్ 3 మీద పెట్టుకొని 0 మీద పెట్టుకుంటే నీట్గా గుండ్రంగా చాలా బాగా వస్తుంది అన్నమాట జిగ్జాగ్ చేయటం. అట్లా చక్కగా దరికంట కుట్టుకుంటూ వచ్చేసేయండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. దరికంట కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ చివరిన 1 అంగుళం వదిలిపెట్టేసాం కదా, ఆ వదిలిపెట్టేదాన్ని తిరగేసి చీరని తిప్పేసి చూడండి తిప్పేసి దాని నుంచి మనం ఎక్కడైతే ఆపేసామో ఆపేసిన దగ్గర నుంచి ఈ చివరికి కుట్టుకుంటూ రండి. ఈజీ పద్ధతి అన్నమాట ఇది. 2 సైడ్లు నీట్గా వచ్చేస్తుంది కుట్టు ఇలా కుట్టుకుంటే. చూడండి అదేవిధంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోండి. రెండో సైడు ఇంకొక చిన్న మార్పు పద్ధతి చూపిస్తాను చూడండి. అంచుకి మూల నుంచి పట్టుకోండి. అంచు మూల నుంచి పట్టుకుంటే మళ్ళీ తిప్పి కుట్టే పని లేకుండా ఇది ఇంకొక రెండవ పద్ధతి అన్నమాట. నీట్గా కుట్టొచ్చేస్తుంది. నీట్గా ఎలా వస్తుందో చూడండి. నీట్గా కుట్టేసుకొని రండి. చూసాం కదా 2 సైడ్లు అంచులు కుట్టేసుకున్నాము 2 రకాల పద్ధతుల్లో. కటింగు 2 రకాల పద్ధతుల్లో 2 అంచులు కట్ చేసుకున్నాము. అంచులు కుట్టటము 2 పద్ధతులుగా 2 రకాలుగా కుట్టుకొని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫాల్ ఎలా వేసుకోవాలో చూసేద్దాము. చూడండి ఇప్పుడు ఫాల్ కుట్టుకునే విధానం చూద్దాము. అంచు దగ్గర నుండి ఒక జాన కొలుచుకొని అక్కడి నుంచి ఫాల్ పెట్టుకోండి. మనం టేప్ తీసుకొని 10 ఇంచులు 12 ఇంచులు అట్లా కొలత పెట్టుకునే పని లేకుండా చేత్తో ఈజీ మెథడ్. ఒక జాన వదిలేసుకొని అక్కడి నుంచి ఫాల్ పెట్టేసుకొని ఫాల్కి చూసారా నేను జిగ్జా పాదాన్ని అంచు కుట్టిన జిగ్జా పాదాన్ని మార్చలేదు. అలాగే ఉంచేసి ఆ పాదంతోనే అంచు కుడుతున్నా. ఇలా కుట్టాము అంటే అంచు ఒకదాని మీద ఒకటి బయటకు చూసేదానికి హెచ్చు తగ్గులుగా కనిపించకుండా 2 సమానంగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా అలా నీట్గా కనిపిస్తుంది. మొత్తం చక్కగా అట్లా కుట్టేసుకోండి. కింద పక్క ఇలా ఈ జిగ్జాగ్ పాదంతోనే అంచు కుట్టేసుకొని పై పక్కన మామూలు పాదంతో అంచు కుట్టుకోవచ్చు. లేదు కొంతమంది చేతి పని చేస్తారు పై పక్కన, అట్లా చేతి పని చేసుకోవచ్చు. ఇప్పుడు పై పక్కన కుట్టేటప్పుడు చూడండి నేను పాదం మార్చాను. పాదం మార్చేసి నెంబర్ 2 మీద పెట్టుకోండి. కుట్టు దగ్గరగా ఒకటి మీద కుట్టు పెట్టుకొని
వెడల్పు 2 వచ్చేలాగా 2 మీద వెడల్పు పెట్టుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా దగ్గరగా కుట్టు బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను పిన్నులు పెట్టాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చీర అలా అటు ఇటు జరిగిపోతూ ఉంటే కుట్టడం కొంచెం కష్టంగా ఉండేది కదా. మనం సాఫ్ట్గా లాగేసుకొని పిన్నులు పెట్టుకొని ఆ పిన్నుల ప్రకారంగా కుట్టుకుంటూ వస్తే మనకి ఉగ్గు రాకుండా, ఎగుడు దిగుళ్ళు లేకుండా ఫాల్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, చూడండి నీట్గా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా కుట్టుకుంటే ఎన్ని ఫాల్స్లైనా రోజుకు చక్కగా కుట్టేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా కుట్టొచ్చిందో. నేను నేర్పించిన పద్ధతి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చూస్తున్నందుకు, ఫాలో అవుతున్నందుకు.